అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో 3 ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలు సూచించారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరంలో సూర్యలంకతో సహా వివిధ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ల అభివృద్ధి కోసం కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. 2 నెలల్లో ప్రతి జిల్లాకు ఎకనామిక్ ప్రొఫైల్ రూపొందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. 6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ కూడా సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుంది అన్నారు. పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల రూపంలో వచ్చే మరో 60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని చెప్పారు. లింగాల మండలంలో ప్రజలు 7.30 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్ పంటల లాభాలకు నిదర్శనమని అన్నారు. వైజాగ్ బేస్ సిటీని పర్యావరణ హితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నివాస యోగ్యంగా అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికే మొత్తం 49 ప్రాజెక్టులు రాగా వీటిలో 18 ప్రాజెక్టులు పనులు మొదలయ్యాయని, మరో 12 త్వరలో మొదలవుతాయని, ఇంకో 19 ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయని వివరించారు. ఏపీ జనాభాలో 32% అమరావతి ఎకనామిక్ రీజియన్లో నివసిస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండడం ఈ రీజియన్కు కలిసి వచ్చే అంశమని చెప్పారు. 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా ముందుంది అని చెప్పారు. ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులతో పాటు కొల్లేరు సరస్సును రీజియన్ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటాపోటీగా అక్కడ అభివృద్ధి జరగాలి అన్నారు. మౌలిక వసతులను వినియోగించుకుని తిరుపతి రీజియన్ను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలి అన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 ఎకనామిక్ రీజియన్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.